హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం లేజర్ని ఉపయోగించి కిడ్నీ స్టోన్ బ్లాస్ట్ చేయడం గురించి డిస్కస్ చేస్తున్నాం. కిడ్నీ స్టోన్స్ సంబంధించి రెండు ప్రొసీజర్స్ ఉంటాయి, ఒకటి ఆర్ఐఆర్ఎస్, ఇంకోటి పీసీఎన్ఎల్. ఆర్ఐఆర్ఎస్ పీసీఎన్ఎల్ అంటే ఏంటి, వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజెస్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ఫస్ట్ సర్జరీ ఆర్ఐఆర్ఎస్ అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. దీంట్లో లేజర్ని ఉపయోగించి కిడ్నీ లోపలికి వెళ్ళి స్టోన్ని లేజర్తో బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక సర్జరీ పేరు పీసీఎన్ఎల్ అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ. దాంట్లో పేరులో ఉన్నట్టే దీంట్లో కిడ్నీకి చిన్న రంధ్రం పెట్టేసి దానిలో నుంచి స్టోన్స్ని బ్లాస్ట్ చేసి పగలగొట్టి బయట తీయడం జరుగుతుంది. ఆర్ఐఆర్ఎస్ అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. దీంట్లో లేజర్ని ఉపయోగించి కిడ్నీ లోపల ఉన్న కింద నుంచి లేజర్ని ఉపయోగించి కిడ్నీ లోపల ఉన్న స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం. దీంట్లో ఎలాంటి హోల్స్ పెట్టడం జరగదు. ఇంకో టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటంటే పీసీఎన్ఎల్ అంటారు. పీసీఎన్ఎల్ అంటే వెనక నుంచి హోల్ పెట్టేసి లోపలికి వెళ్ళి స్టోన్ని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. స్టోన్ని ఈ హోల్ నుంచి బయటకు తీస్తారు. ఇది రెండు సర్జరీలు బేసిక్ డెఫినేషన్. అయితే రెండు ప్రొసీజర్లకి కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, లేజర్ సర్జరీలో ఆర్ఐఆర్ఎస్ పద్ధతిలో ఎటువంటి హోల్ పెట్టడం కానీ, కుట్లు వేయడం కానీ, బ్లీడింగ్ కానీ, నొప్పి కానీ ఉండదు. అదే పీసీఎన్ఎల్ సర్జరీలో కిడ్నీ హోల్ పెట్టడం వల్ల దాంట్లో నుంచి బ్లీడింగ్ అయ్యి కొంచెం పెయిన్ వచ్చి దాని తర్వాత కుట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లేజర్ సర్జరీలో చిన్న స్టోన్స్కి కింద నుంచే వెళ్ళి రాయిని బ్లాస్ట్ చేస్తాం కాబట్టి ఎటువంటి పెయిన్ లాంటిది ఉండదు. దాంతో మీకు పేషెంట్ని ప్రోన్కి కానీ అటు కానీ తిప్పాల్సిన పని ఉండదు. అదే పీసీఎన్ఎల్లో పేషెంట్ని పొక్కల పడుకోబెట్టి సర్జరీ చేయాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో. కాస్ట్ వైజ్ వచ్చేసి ఆర్ఐఆర్ఎస్ లేజర్ ఉపయోగించడం అనేది ప్రీమియం కాస్ట్ ఉంటుంది. పీసీఎన్ఎల్ అనేది మనకు కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మీకు అఫోర్డబిలిటీ ఉంటే లేజర్ని ఉపయోగించి రాయిని పాల్గొట్టుకోవడం అనేది డెఫినెట్లీ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ.